ఈ వార్త చూద్దాం. వైకాపా కార్యకర్తల వీరంగం. దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్ పైన వైకాపా కార్యకర్తల నాయకులు గురువారం దాడి చేసి కిటికీల అద్దాలు పగలగొట్టారు. అంటే ఏమనుకుంటాం, ఓ పోలీస్ క్వార్టర్స్ మీదకి వెళ్ళిపోయారు, వీళ్ళకేం రోగం, ఏంటి ఎట్ట తయారైపోయారు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన వీళ్ళకి బుద్ధి రాలేదా అనుకుంటాం. ఎందుకంటే పోలీస్ క్వార్టర్స్ మీదకి వెళ్తారు. అసలు లెక్క ఎక్కడ చూడండి. తంగెడ గ్రామానికి చెందిన ఉప్పతల హరికృష్ణను అక్రమంగా స్టేషన్కి తీసుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. అసలు విషయం ఏంటి, పోలీస్ స్టేషన్కి వైసీపీ నాయకుడిని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన వాళ్ళు క్వార్టర్లో ఎందుకు ఉంచారు, క్వార్టర్లో అతను ఉన్నాడని వీళ్ళు అక్కడ ఆందోళనకు దిగితే క్వార్టర్స్ మీద దాడి అని రాశారన్నమాట వీళ్ళు వార్త. వీళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారు, ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు చూడండి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు తంగెడలో వైకాపా వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసి దుకాణాలకు నిప్పెట్టారు. ఆ ఘటనకు సంబంధించి వైకాపా కార్యకర్త హరికృష్ణ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హరికృష్ణ బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్నారు. దీంతో పోలీసులు గురువారం తెల్లవారుజామున అతన్ని అదుపులో తీసుకున్నారు. స్టేషన్కి తరలించి ఆవరణలో నిరుపయోగంగా పోలీస్ క్వార్టర్స్లో ఉంచారు. ఇది స్టేషన్కి తరలించినప్పుడు స్టేషన్లో ఉంచాలా, ఆవరణలో నిరుపయోగంగా ఉంటే ఉంచుతారా? అంటే మన బళ్ళు అవి పెట్టుకునేటటువంటి కార్ఖానా ఉంటుంది, అది నిరుపయోగంగానే ఉంటుంది, దాంట్లో పెట్టేస్తారా? పార్కింగ్ షెడ్ ఉంటుంది, అది నిరుపయోగంగా ఉంటుంది, అందులో పెట్టేస్తారా తీసుకెళ్ళి? కావాలని ఇక్కడ కోర్టు రూల్ ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి కాబట్టి అట్టుంచితే 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వీళ్ళు తన్నింది కోర్టులో తెలిసిపోతుంది కాబట్టి ఇటుపక్కకి మళ్ళిస్తే ఈ కోణంలో రాసుకొచ్చారు వార్త. ఇది వీళ్ళని వార్త అందామా, ఇది జర్నలిజం అందామా? ఇంత నీచంగా దిగజారాలా?